హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అన్వేష్ ఆశ్చర్యంలో నుండి బయటికి రాలేక 2 నిమిషాలకి గిరిజ చేపట్టుకొని అమ్మా నిజమా అని అడిగాడు. అవును, పెళ్ళైపోయి 2 పిల్లలు ఉన్న తర్వాత కూడా మీ నాన్న నా జీవితంలో అడుగు పెట్టాడంటే తప్పు నాదో, అక్కడ ఆవిడతో కాదు. కాకపోతే నేను బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ప్రేమించడంతో ఆ ప్రేమ చాలా గొప్పగా అనిపించి అందరినీ వదులుకొని మరి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను, కాపురం చేశాను. మరో విషయం చెప్పనా, నిజం బయటపడేంత వరకు కూడా ఆయన అటు ఆవిడతోనూ నాతోనూ సంసారం చేశారు. అసలు నేనెంత పిచ్చిదాన్నో అప్పుడప్పుడు ఇది గుర్తు చేసుకున్నప్పుడే నాకు అనిపిస్తుంది. కేవలం నేనే కాదు ఆవిడ కూడా అని కన్నీళ్లు బయటకి వదిలింది. అసలు అన్వేష్కి ఏం మాట్లాడాలో తెలియక అంత ఆషామాషి విషయం కాకపోవడంతో మీరు పిచ్చివాళ్ళు కాదమ్మా, ప్రేమించారు కదా, అందుకే ఇద్దరూ తెలుసుకోలేకపోయారనుకుంటా అని అన్నాడు. తెలుసుకోలేదో, లేదా మీ నాన్న ప్రేమ అంత గొప్పగా ఉండిందో, లేక ఆయన మోసం చేసిన తీరు అంత గొప్పగా ఉందో తెలియదు. కానీ జీవితాలు బలైపోయాయి. ఇప్పుడు నాకు బిడ్డ ఉన్నాడు, మగుడున్నాడు, సమాజంలో ఒక గుర్తింపు ఉంది. జీవితాన్ని అలా నెట్టుకొచ్చేస్తున్నాను. కానీ నా బాధంతా ఆవిడ గురించే. ఒక్కసారి కలవాలి, క్షమించమని కాళ్ళు పట్టుకుని అడగాలనిపిస్తుంది. కానీ మీ నాన్న ఎప్పటికీ కలవకూడదని మాట తీసుకున్నాడు. అందుకే పూర్తిగా ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను. జీవితంలో ముందుకొచ్చేశాను అని చెప్పింది. అమ్మ, తప్పు చేసిన నాన్న నీ వైపు నిలబడ్డాడు కనుక ఎలాగోలా నువ్వు ప్రేమించావు కాబట్టి అడ్జస్ట్ అయిపోయావు అనుకుందాం. కానీ పాపం ఆవిడ 2 పిల్లల్ని కని అన్నేళ్లు సంసారం చేశాక మరో ఆవిడ్ని ప్రేమించి పెళ్లి చేసుకొని నీ మీద ప్రేమ అబద్ధం అంటే ఆవిడ ఎలా తట్టుకోగలుగుతుంది? ఇన్నాళ్ళు ఎలా ఉంది? సారీ అమ్మా, నీతో సమానంగా నాకు ఆవిడికి జరిగిన అన్యాయం కూడా గుర్తొస్తుంది అని అన్నాడు. గిరిజ కన్నీళ్లు మధ్యనే నవ్వుతూ, అదే నాన్న నువ్వు, ఇదిగో నిన్ను ఇలా పెంచాలని అనుకున్నాను. ముఖ్యంగా మీ నాన్నని చూసిన తర్వాత నిన్ను సరిగ్గా పెంచాలని ముందే నిర్ణయించుకున్నాను. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ఒక ఆడది నీ జీవితంలో ఉన్న తర్వాత మరో ఆడదాని వైపు నువ్వు కన్నెత్తి చూడకూడదని బలంగా కోరుకున్నాను. అందుకే ఇప్పుడు నువ్వు నాతో పాటు సమానంగా మరొకరికి జరిగిన అన్యాయం గురించి కూడా ఆలోచిస్తున్నావు. చాలు నాకిది అని అనింది. అలా ఎలా చేశాడమ్మా? నాన్న తప్పుగా అనిపించలేదా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని కొంత జీవితం ప్రయాణం చేసిన తర్వాత మరో అమ్మాయి వైపు ఎలా అని అన్నాడు. అదే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీ నాన్న నన్ను ప్రేమించేలా నేనేమైనా తప్పు చేశానా అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. కానీ నాలో నాకెప్పుడూ లోపం కనిపించలేదు. ఎందుకంటే మీ నాన్న ప్రేమించేలా నేనెప్పుడూ ఆయన్ని రెచ్చగొట్టలేదు. నా పనేదో నేను చేసుకునేదాన్ని. ఆయనే నన్ను ప్రేమించాడు, నా వెంట పడ్డాడు. నేను కూడా ఆ ప్రేమ నిజమని ఒప్పుకున్నాను, పెళ్లి చేసుకున్నాం, సంసారం నడిచింది అని చెప్పింది. రెండో చోట్ల ఉన్నాడు అంటే ఎప్పుడూ అనుమానం రాలేదా అని అడిగాడు. రాలేదు. మీ నాన్న బిజినెస్లో సెట్ అవ్వాలి అనే ప్రాసెస్లో చాలా కష్టపడేవాడు కనుక అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు కాదు. నేను కూడా ఆయన అనుకున్నది సాధించాలని మోటివేట్ చేస్తూ డౌన్ అవ్వకుండా నా సుఖాలని పక్కన పెట్టి ఆయన వైపు నిలబడ్డాను. కానీ నాకేం తెలుసు, అటుకులు చిటుకులు మారుతూ ఇద్దరికి అన్యాయం చేస్తాడని. మీ నాన్నకి మాటిచ్చాను, కాదంటలేదు. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా ఆవిడకి ఎదురుగా వెళ్ళి నిలబడి 2 చేతులు జోడించి అలానే కాళ్ళు కూడా పట్టుకొని, నీకు నీ బిడ్డలకి నా కారణంగా అన్యాయం జరిగింది. నేను తప్పు చేయకపోయినా పరోక్షంగా నేను కారణం అయ్యాను కనుక దయచేసి క్షమించండి అని మనస్ఫూర్తిగా అడుగుతాను. ఎప్పుడైతే నేను అలా అడుగుతానో ఆ రోజు నాకు కాస్త మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పింది. ఆవిడ ఎవరో నీకు తెలుసా అని అన్వేష్ అడిగాడు. గిరిజ తల ఊపింది. ఎవరు అని అన్వేష్ అడిగాడు. అంతలో గేట్ ముందు కారు ఆగడంతో ఇద్దరూ గేట్ వైపు చూసి, మీ నాన్నొచ్చాడు, ఇక ఈ విషయం గురించి మాట్లాడుకో. దీని గురించి నీకు తెలియటం ఆయనకి ఇష్టం లేదు. కారణం ఆడపిల్ల అయితే సర్దుకొని పోతుంది. కానీ మగపిల్లాడివి కదా, అసహ్యించుకుంటావేమోనని భయం. కారణం ఆయనకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పింది. మరి నాకంటే ముందు పుట్టిన వాళ్ళంటే ఇష్టం లేదా అని అన్వేష్ అడిగాడు. నాకు తెలీదు. ఇక ఆ రోజు గొడవ జరిగిన తర్వాత ఈ రోజు వరకు మా మధ్య ఆ టాపిక్ ఒక్కసారి కూడా రాలేదు. కనుక నువ్వు కూడా ఏం మాట్లాడకు అని చెప్పింది. మరి ఆవిడ తెలుసా అని అన్వేష్ అడిగాడు. తెలుసు నాన్న, నేను తర్వాత చెప్తాను. ఇప్పటికీ వదిలేసే, నాన్నొచ్చేస్తున్నాడు అని గేట్ ఓపెన్ చేస్తున్న చక్రధర్ని చూసి గిరిజ చిన్నపాటి నవ్వుతో లేచి ఎదురు వెళ్ళింది. అన్వేష్ వస్తున్న చక్రధర్ని, వెళ్తున్న గిరిజాని చూసి, జీవితాంతం ఇలా నటిస్తూ బ్రతికేస్తారా? ఇది ఎలా జీవితం అవుతుంది అసలు అని అనుకున్నాడు. ఆలోచిస్తూ ఉన్న అర్ణవ్కి
మెల్లగా నిద్ర పట్టడంతో తెలియకుండానే పడుకొని దాదాపు గంట తర్వాత తన ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో మెలకు వచ్చి లేచి చూడగా ఎదురుగా రేగిన జుట్టుతో మెడలో పచ్చని పసుపు తాడు తన మీద నుండి జారి భుజం మీద పడగా గాఢ నిద్రలో ఉన్న ఆద్యాని చూసి చాలా ముచ్చటగా ముద్దుగా అనిపించడంతో నిమిషం పాటు అలానే చూసి ఫోన్ తీసుకుని టైం చూడగా 5 గంటలు దాటడంతో మెల్లగా పక్కకు జరిగి ఆద్య ఆద్య అని నిద్ర లేపాడు. ఆద్య నిద్ర మత్తులో మెల్లగా కదిలింది. అర్ణవ్ మరోసారి పిలవటంతో ఆద్యకి ఈసారి మెలకువ రాగా నిద్రొస్తుంది అని మత్తుగా కళ్ళు కూడా తెరవకుండా చెప్పింది. ఇప్పుడు ఇంతసేపు నిద్రపోతే నైట్కి అస్సలు నిద్ర రాదు అని అన్నాడు. ఏం కాదు అర్ణవ్ గారు అని ఆద్య అలాగే కళ్ళు మూసుకొని చెప్పడంతో అర్ణవ్కి మరింత ముద్దుగా తోచి తన చెంప మీద చేయి వేసి మొహాన్ని తన వైపు తిప్పుకొని ఓయ్ ఇప్పుడు కనుక నువ్వు నిద్ర లేవలేదంటే ముద్దు పెట్టేస్తా అని అన్నాడు. ఆ మాట ఆద్యకి గుండె జల్లుమని కళ్ళు బలవంతంగా తెరవటంతో నా ముద్దు నీకు ఇష్టం లేదు కదా అని అర్ణవ్ మెల్లగా అన్నాడు. అలా ఏం కాదు నాకు ఇష్టమే అంటే ఇష్టం అంటే అలా కాదు అని ఆద్య తలపట్టుకుంది. దొంగ నీకిష్టమేనా మరి కళ్ళెందుకు తెరిచావు అని అడిగాడు. అలా కాదు నేననింది. అయితే ఇష్టం లేదా అని మళ్ళీ అన్నాడు. బాబోయ్ నేను మీతో మాట్లాడలేను అని మాటని బట్టి పక్కనే ఉన్నాడని అర్థమై కాస్తంత పక్కకి జరిగి అర్ణవ్ గారు ఇప్పుడు ఇది మన ఇల్లు, ఇది మన రూమ్, ఇది మన బెడ్ కదా అని బెడ్ మీద వేలు పెట్టి చెప్పింది. తన వేలుని పట్టుకొని తన మీద పెట్టుకొని అవును ఈ ఇల్లు నీదే, ఈ రూమ్ నీదే, ఈ బెడ్ నీదే, ఆఖరికి నేను కూడా నీ వాణ్ణి అని చెప్పాడు. ఆద్య చిన్న నవ్వుతో జీవితం ఎందుకో మీరు అడుగు పెట్టక చాలా సాఫీగా సాగిపోయిందండి. మధ్యలో చెడు ఉన్నప్పటికీ అవి గుర్తు చేసుకుంటే మీ కారణంగా మంచిగా గుర్తొస్తోంది అని చెప్పింది. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడితే మన మధ్య దూరం తరిగిపోతుంది చెప్తున్నా అని అన్నాడు. ఆద్య నవ్వుతూ టైం ఎంతయింది అని అడిగింది. 5 దాటింది అని అన్నాడు. అయితే మన ఇద్దరి కోసం కాఫీ చేసుకురానా అని అడిగింది. ఫర్ ఏ చేంజ్ నేను తీసుకొస్తాను, నువ్వు కొంచెం ఫ్రెష్ అయ్యి వాటర్ తాగు అని చెప్పాడు. మీరెందుకు పని చేయడం అని అనింది. పర్లేదు షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నారు కదా, చిన్న చిన్న పనులని షేర్ చేసుకుంటాను అని చెప్పాడు. కేవలం చిన్నవేనా అని ఆద్య అడిగింది. చేయాల్సిన పెద్ద పెద్ద పనులు చాలా ఉన్నాయిగా అని అర్ణవ్ అన్నాడు. వెళ్ళండి వెళ్ళి కాఫీ చేయండి, అనవసరంగా మిమ్మల్ని అయ్యో పాపం అనుకుంటాను నేను అని అనింది. నేను నిజంగా అయ్యో పాపాన్నే అని అర్ణవ్ తన బుగ్గని గట్టిగా 2 వేళ్లతో పట్టుకొని ఊపేసి మరో బుగ్గ మీద ముద్దు పెట్టి 5 మినిట్స్ అని లేచి వెళ్ళాడు. ఆద్య తన చెంప మీద చేయి పెట్టుకొని అందంగా నవ్వేస్తూ తన జీవితం ఇంత అందంగా మారటానికి ఒకప్పుడు అన్ని కష్టాలు వచ్చింది అని అనిపించి కాంతమ్మ ఎప్పుడో ఒక మాట అనేది కష్టాల తర్వాత సుఖాలు ఉంటాయి, ఎంత కష్టపడితే రేపటి రోజు అంత సుఖం వస్తుందని. బహుశా అదే నిజమేమో అని అనిపించి ఆద్య లేచి కాస్తంత ఫ్రెష్ అయి బాల్కనీలోకి వెళ్ళి జుట్టు మొత్తం రేగిపోయి ఉండటంతో తలలో ఉన్న పువ్వులు తీసి పక్కన పెట్టి అల్లుకున్న జడని ముందుకు వేసుకొని ఒక్కో అల్లిక విప్పడం మొదలుపెట్టింది. అర్ణవ్ కాఫీతో రావడంతో వచ్చారా అని అనింది. వచ్చేశాను అని అర్ణవ్ అన్నాడు. ఒక్క నిమిషం అని పూర్తిగా విప్పిన జుట్టుని వెనక్కి వేసి ముడిపెట్టుకొని ఇవ్వండి అని చేతిని చాచింది. సూర్యాస్తమం అవుతూ ఉండగా ఆ కిరణాలు ఆద్య మొహం మీద పడి వెలిగిపోతూ అందంగా కనిపించడమే కాక ముడి పెట్టుకున్నా కూడా ముద్దుగా అనిపించి కాఫీ కప్ అందించి చాలా అందంగా ఉన్నావు అని చెప్పాడు. ఆద్య అందుకు చిన్న నవ్వుతో కాఫీ సిప్ చేసి మీ కాఫీ కూడా చాలా బాగుంది అని చెప్పింది. నేను బాలేనా అని అర్ణవ్ అడిగాడు. ఆద్య అందుకు నవ్వడంతో చీటింగ్ చేస్తున్నావు, నేను నువ్వు బాగున్నావని చెప్పాను, నువ్వు కూడా నన్నే కదా బాగున్నానని చెప్పాలి అని అడిగాడు. జెలసి అని ఆద్య అనింది. అవును అయితే ఏంటి అని అన్నాడు. మీరు ఎలా ఉంటారో నేను చూడలేదు కదా అని ఆద్య అనింది. ఓహో అలా అంటావా, అయితే కాఫీ తాగు చెప్తా అని అన్నాడు. ఏం చెప్తారు అని ఆద్య అడిగింది. ఇదిగో ఏం మాట్లాడకుండా కాఫీ ఫినిష్ చేయి, అప్పుడే చెప్తా అని అన్నాడు. సరే అని ఆద్య అదే నవ్వుతో కాఫీ తాగుతూ ఆ సాయంత్రం బడలికని మెల్లగా వదిలించుకుంటూ వచ్చింది. ఇద్దరు 5 నిమిషాల పాటు ఒకరితో ఒకరు ఏ మాత్రం సంభాషించుకోకపోయినా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ కాఫీ పూర్తి చేసిన తరువాత అర్ణవ్ దగ్గరికి వెళ్ళి తన భుజం చుట్టూ చేయి వేసి ఇప్పుడు చెప్పు నేను ఎలా ఉన్నాను అని అడిగాడు. నిజంగా నేను చూడలేదు కదా, మరి ఎలా చెప్పను అని ఆద్య మూతి విరిచింది. ఆహా అవునా,
అని తన వైపు తిప్పుకొని ఒక చేతిని తన చుట్టూ వేసి మరో చేతిని పట్టుకొని తన మొహం మీద నిలిపి ఇప్పుడు చెప్పు అని అన్నాడు. ఆద్య తన మరో చేతిని కూడా తీసుకుని వెళ్ళి మొహం మీద పెట్టి నుదురుని ముట్టుకొని చిన్న నవ్వుతో చేతుల్ని తన కళ్ళ మీదకి తీసుకొచ్చి ఆ తర్వాత ముక్కుతో పాటు పెదవులు ముట్టుకొని ఆఖరిగా తన చెంప మీద చేయి వేసి చూసేశాను అని చెప్పింది. అయితే చెప్పు ఎలా ఉన్నా అని అడిగాడు. ఎందుకు చెప్పాలి అని అడిగింది. నువ్వు చాలా పెద్ద చీటర్వి. నిజం చెప్పు, మొదటి రోజు నన్ను ముట్టుకున్నావే ఆ రోజే నేను ఎలా ఉంటానో నీకు తెలియలేదా అని అడిగాడు. మరి తెలిసి కూడా మీరెందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు అని ఆద్య కళ్ళెగరేస్తూ అడిగింది. నీ నోటితో చెప్తే బావుంటుందని ధరించిపోదామని అని అన్నాడు. ఆద్య చిన్న నవ్వు నవ్వటంతో ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. మన మొదటి పరిచయం గుర్తొచ్చి అని ఆద్య అనింది. ఏం గుర్తొచ్చింది అని అడిగాడు. అంతలో ముడిపెట్టిన జుట్టు ఊడిపోవడంతో ఒక్క నిమిషం అని ఆద్య చేతులు తీయబోతూ ఉండగా అర్ణవ్ ఆపి అవసరం లేదు, ఇలానే బాగుంది చెప్పు అని అడిగాడు. అదే నవ్వుతో ఆ రోజు కాలేజ్కి వెళ్లే హడావిడిలో ఉన్నాను, అందుకే వేగంగా లిఫ్ట్ వైపు వెళ్దామంటే రన్నింగ్ లో ఉందని అర్థమై మెట్ల వైపు వచ్చాను. నిజానికి ఎవరైనా నాకు 4 అడుగుల దూరంలో ఉంటే తెలిసిపోతుంది. అలాంటిది ఆ రోజు హడావిడిలో గమనించుకోలేదు, వచ్చి గుద్దేశాను. అంటే నాదే మాత్రమే తప్పనుకోకండి, మీరు కూడా చూసుకోలేదు కనుక మీది కూడా తప్పే. అప్పుడు మీరు మొదటిసారి పట్టుకున్నారు కదా, నిజానికి మీరు పట్టుకోవడం నాకు అప్పుడు ఇబ్బంది అనిపించలేదు. కారణం నేను భయంలో ఉన్నాను. అప్పుడే మీరు ఎవరిని మొహం మీద చేతితో తడిమాను. కళ్ళతో నేను ఎవరిని చూడలేను కనుక నా స్పర్శతో ఎలా ఉన్నారని తెలుసుకుంటాను. మిమ్మల్ని ముట్టుకున్న రోజే మనసులో అనుకున్నాను, ఎవరితను చాలా అందంగా ఉన్నాడని. కాకపోతే ఆ మాట ఒక క్షణం మాత్రమే మదిలో మిదిలింది. ఆ తర్వాత నన్ను బాగా ఆకర్షించింది మీ స్మెల్. అదైతే నేను 100 మందిలో ఉన్నా గుర్తుపట్టగలను అని ఆద్య చెప్పింది. అదెలా అని అడిగాడు. ఏమో అండి, నాకు తెలీదు. ఇంతకు ముందు మీరు అడిగినప్పుడు కూడా చెప్పాను కదా, మీ పర్ఫ్యూమ్ ఈజీగా గుర్తుపట్టగలను. ఒకవేళ మీరు కొట్టుకున్నా కొట్టుకోకపోయినా కూడా నేను మిమ్మల్ని గుర్తుపట్టగలను. అలా జరుగుతుందంతే, నాకు తెలుస్తుంది అని చెప్పింది. నువ్వు ఇలా మాట్లాడినప్పుడే నాకు అనిపిస్తూ ఉంటుంది మన సోల్మేట్ ఎవరని మనం తెలుసుకోగలమని. ఆ రోజు నేను అంతే, ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుని పూర్తిగా వెళ్ళిపోయాను. కానీ మార్గ మధ్యంలో ఎందుకో నీ దగ్గరికి రావాలనిపించి రిటర్న్ వచ్చేసాను. కానీ రావడమే నువ్వు నాకు ఎంత గొప్పగా ఎదురయ్యావంటే నీ జీవితాన్ని నాకు పూర్తిగా ఇచ్చేసేంతగా. ఒక్కొక్కసారి మన సెన్స్ చాలా కర్ట్ గా వర్క్ అవుతుంది అని అన్నాడు. అవును అని అంటూ ఆద్య ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి అర్ణవ్ చేతి మీద చెయ్యేసి మెల్లగా తీయబోతూ ఉండగా అర్ణవ్ కాస్త పట్టు బిగించి ఏమైంది అని చాలా మామూలుగా అడిగాడు. తీయండి అని నెమ్మదిగా చెప్పింది. తీయనండి అని అన్నాడు. ఆద్య కాస్త మూతి ముడిచి తీయకపోతే ఇబ్బంది పడిపోతాను అని చెప్పింది. అస్సలు తీయను, ఏదో హక్కు అనే పదం గుర్తు చేసావు, ఇప్పుడు గుర్తు రావట్లేదా అని అడిగాడు. అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు ఓకే, ఇప్పుడు నేను చీర కట్టుకున్నాను కదా అని అనింది. ఓ హలో, చీర డ్రెస్ వీటితో నాకు సంబంధం లేదు అని అన్నాడు. నాకుంది కదా అని ఆద్య అనింది. ఉండనివ్వకు అని అర్ణవ్ చెప్పడంతో తన నుదురు అర్ణవ్ ఛాతి మీద వాల్చి మీకు నా దగ్గర అసలు భయమే లేదు అని అనింది. అవును లేదు అని మెల్లగా తన చేతిని వెన్నువైపు పోనించి కాస్తంత గట్టిగా హత్తుకుంటూ చెప్పాడు. నాకు ఇప్పటికీ విచిత్రంగా ఉంది. చిన్నప్పటి నుండి ఈ ఫిజికల్ హెరాస్మెంట్ నేను చాలాసార్లు అనుభవించాను. ఎవరైనా కాస్త అటు ఇటుగా ముట్టుకుంటూ పిచ్చెక్కిపోతుంది. అలాంటిది మీకింత ఈజీగా ఎలా అలవాటయ్యానో తెలియట్లేదు అని అనింది. మ్యాజిక్ అని అర్ణవ్ అంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. కాలింగ్ బెల్ మోగుతుంది అని అన్నాడు. వినిపించింది, నానమ్మ ఏమో అని అనింది. చూద్దాం పదా అని ఆద్య చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెడుతూ ఉండగా మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. ఒక్క నిమిషం అని చెప్పి అర్ణవ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా కుమారి కనిపించడంతో అర్ణవ్ ఏం మాట్లాడకుండా అలాగే రెప్ప వేయకుండా చూశాడు. ఆద్యని రమ్మను అని కుమారి సీరియస్ గా చెప్పింది. గొంతు వినగానే ఆద్య కూర్చున్న దగ్గర నుండి కాస్తంత వెనక్కి జరుగుతూ వెళ్ళింది. రాదు అని అర్ణవ్ చెప్పాడు. కుమారి ఒక నిట్టూర్పు వదిలి ఆద్య ఆద్య అని గట్టిగా అరిచింది. కూర్చొని ఉన్న ఆద్య వెంటనే లేచి నిలబడి భయంతో తనకే తెలియకుండా అడుగు వెనక్కి వేస్తూ చీర అడ్డుపడటంతో కింద పడిపోయింది. అమ్మా అని అరవటంతో వెంటనే అర్ణవ్ తన వైపు చూసి వేగంగా వెళ్ళాడు.
గొంతు విన్న కుమారి ఇంట్లో అడుగుపెట్టింది. అర్ణవ్ ఆద్యాని మెల్లగా లేపుతూ, ఎందుకంత కంగారు, చూసుకోవాలని తెలియదా నీకు అని చాలా గట్టిగానే అరిచాడు. ఆద్యకి గుండె దడగా ఉండటంతో వెంటనే అర్ణవ్ అరవడంతో మరింత భయపడిపోయింది. కూర్చో, టెన్షన్ అవ్వకు అని అర్ణవ్ కాస్తంత అదే కోపాంతో చెప్తూ తనని కూర్చోబెట్టాడు. హాల్లో అడుగుపెట్టిన కుమారి అర్ణవ్ ఆద్యాని కూర్చోబెట్టి కాస్త పక్కకి జరగగాని తన మెడలో మిలమిలా మెరిసిపోతున్న పసుపు పచ్చని తాడు స్పష్టంగా కనిపించడంతో ఆశ్చర్యపోయి, ఏంటది అని అరిచింది. అర్ణవ్ వెనక్కి తిరిగి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని కుమారి వైపు చూస్తూ, తెలీదా? ఓహో, కట్టించుకొని చాలా సంవత్సరాలైంది కదా, బహుశా మర్చిపోయినట్టున్నావు అని అన్నాడు. కుమారి రెండడుగులు వేయగా, అక్కడే ఆగిపో అని అర్ణవ్ అన్నాడు. కుమారి ఆగి అర్ణవ్ వైపు చూడగా, ఇప్పుడు తను నా భార్య, నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి రావటమే కాకుండా మీదికి వస్తున్నా ఏమనుకుంటున్నావు అని సీరియస్ గా అడిగాడు. కుమారి ఆద్య వైపు తన కూతురి జీవితం దక్కించుకుంది అన్న కోపంతో గుండె మంటతో రగిలిపోతూ, సిగ్గులేందానా, ఎదురింట్లో వయసు మీద ఉన్నవాడు దిగగాని నీ నంగనాచి మాటలతో పడేయటమే కాకుండా తొందరపెట్టి తాళి కూడా కట్టించుకున్నావా? నీ అమ్మ బాబుకి అనుకున్నాను, నీకు కూడా సిగ్గు శరం రెండూ లేవా అని అరిచింది. ఆద్యకి భయంతో పాటు బాధ కూడా కలగడంతో కలలో నీళ్లు తిరిగి తలదించుకొని కళ్ళు మూసుకుంది. ఇంకొక్క మాట నీ గొంతులో నుండొచ్చినా నేనేం చేస్తానో నాకు తెలియదు అని అర్ణవ్ అన్నాడు. ఆద్య వెంటనే లేచి, అర్ణవ్ గారు ఏమనకండి అని అనింది. ఇదిగో, ఈ వేషాలే వేశావు కదా నువ్వు, ఇంట్లో నుండి అడుగు బయట పెట్టి వెళ్ళిన దానివి తిరిగి వస్తావనుకున్నాను, కానీ ఇలా ఇచ్చిపెట్టి వీధి మీదకి ఎక్కావని అస్సలు ఊహించలేదు. పోనీలే పాపం, దిక్కులేంది కదా, తిరిగి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను, కానీ నువ్వు బరి తెగించి అంతలోనే తాళి కూడా కట్టించుకున్నావు. అసలు నిన్ను ఏ పేరుతో పిలవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని కుమారి విరుచుకుపడింది. ఆద్య భుజం చుట్టూ చేయి వేసి, చూడు, నీ నోట్లో నుండి ఇంకొక మాట కనుక వచ్చిందంటే మెడ పట్టుకొని బయటకు గంటాల్సి ఉంటుంది అని అర్ణవ్ అన్నాడు. కుమారి ఇద్దరి వైపు అసహ్యంగా చూస్తూ, ఒక్క మాట అనగానే గడప దాటి నచ్చిన వాడిని మెచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నావా? ఒకవేళ ఈ స్థానంలో మీ అమ్మా నాన్న ఉన్నా కూడా నువ్వు బహుశా ఇలాగే బరి తెగించేదానివేమో. వాళ్ళ దరిద్రం చూడకుండా చచ్చే మంచిదైంది. నీలాంటి దిక్కుమాలిన దాన్ని కన్నామని బాధపడే రోజు వాళ్ళకి రాలేదు. నువ్వు ఇలాంటి క్యారెక్టర్ లేని దానివి కాబట్టి నిన్ను ఇన్నాళ్ళు అంతలా కట్టడి చేశాను, లేకపోతే నువ్వెప్పుడో లేచిపోయి ఉండేదానివి అచ్చంగా అని అనబోతూ ఉండగా, ఆపు పిన్ని అని ఆద్య ఆ ఏడుపులోనే అరిచింది. కుమారి మొదటిసారి ఆద్య గొంతు లేపడంతో ఆశ్చర్యంగా చూడగా, ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు, నాకు నువ్వంటే ఇప్పటికీ గౌరవం ఉంది, నీ మాటకు కూడా విలువిస్తాను, కానీ జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తి విషయంలో నువ్వు నీ సొంత నిర్ణయం తీసుకుంటే ఒప్పుకోలేకపోయాను. ఒకవేళ నా మనసులో ఎవరూ లేకుండా ఉంటే నువ్వు అడుగు తినేవాడిని ఇచ్చి తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని చెప్పినా నేనేం మాట్లాడకుండా చేసుకునేదాన్ని. కానీ నేను అప్పటికే అర్ణవ్ గారిని ఇష్టపడిపోయాను, ఆయనకి బాగా అలవాటైపోయాను, అందుకే బాధపడ్డాను. నన్ను ఎంతగానో నమ్మి నన్ను ప్రేమించిన వ్యక్తి నా ముందుకొచ్చి నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, నాతో రా అని చెయ్యి అందించినప్పుడు అందుకోకపోతే ఆయన నమ్మకం మీద దెబ్బ కొట్టిందన్నవుతాను. ఒకరినొకరు ఇష్టపడిన తరువాత నమ్మకపోతే అసలు ఆ బంధానికి అర్థమే ఉండదు కదా, అందుకే వచ్చేసాను. పెళ్లి చేసుకోమని అడిగారు, ప్రేమించిన తర్వాత ఏ అమ్మాయి అయినా పెళ్లినే కదా కోరుకుంటుంది, నేను కూడా అదే కోరుకున్నాను. తెల్లారితే ఇంటికి రావాలని అనుకున్నాను, కానీ ఇంటికి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. బలవంతంగా ఎవరో ఒకరితో 3 ముళ్ళు వేయించేస్తావు, అది నాకు ఇష్టం లేదు పిన్ని. అందుకోసమే పెళ్లి చేసుకుందామని అడగగానే వెంటనే ఒప్పుకున్నాను. ఇప్పుడు కావాలంటే నేను అర్ణవ్ గారిని వదిలి ఇంటికి వచ్చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన భార్యని, అలానే వచ్చి అక్కడ ఉంటాను. నువ్వు నాకు వేరే పెళ్లి చేయలేవు కదా, ఆ ఒక్క సంతోషం చాలు, నాకు హ్యాపీగా బ్రతికేయగలను. అంతేకాని నేనేమీ బరి తెగించలేదు, ఇంకెవరిని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదు. ఒక్కరినే ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. దయచేసి అమ్మా నాన్నని ఇందులోకి తీసుకురావద్దు, నాకు బాధగా ఉంటుంది అని ఆద్య చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.